కుంభ వైపు కోపంగా చూస్తున్న వానరం రుద్రాన్ని చూసి మోకాలపైన కూర్చుని జై శ్రీరామ్ అంటుంది. దిక్కులు పిక్కటిల్లేలా శంఖానాదం మోగింది. ఆ వానరం అక్కడి నుండి వెళ్లిపోయింది. రణభూమిలో వానరాలు బల్లాలు బాణాలు పట్టుకుని నిలబడ్డాయి. వాటికి తోడుగా జాంబవంతుడి ఎలుగుబంటి సైన్యం కూడా నుంచుంది. అది యుద్ధం కాదు, మహాప్రలయం. రావణ ముందు చతుర్దంతాల్ని పంపించాడు. అవి దూసుకొస్తున్నాయి. వాటిని ఆపడం వానరాల వల్ల కావడం లేదు. అంగద వాటి దంతాలు విరగ్గొడుతున్నాడు. సుగ్రీవుడు వాటి మస్కలం పైన బలంగా కొట్టి చంపుతున్నాడు. అసుర సైన్యాన్ని హనుమంతుడు తన గదతో కొడుతుంటే వాళ్ళు ఎన్నో యోజనాల పైకి గాల్లో ఎగిరి పడుతున్నారు. వానర సైన్యం బలం చూసి రావణుడికి భయం పుట్టింది. కుంభకర్ణుడిని లేపండి అని అరిచాడు. కుంభకర్ణుడు నిద్రలేచాడు. తన అడుగు అదురుకి వానరాలు ఎగిరి పడుతున్నాయి. చేతితో వానరాల్ని పట్టుకుని నలిపి తినేస్తున్నాడు. అది చూసి వానర సైన్యం వెనక్కి పరిగెడుతున్నారు. యుద్ధం వన్ సైడ్ అయిపోయింది. వానరాలు చీమల్లా రాలిపోతున్నారు. నీలా నాలా వాళ్ళ ప్రాణం పెట్టి పోరాడుతున్నా కుంభకర్ణుడు వాళ్ళని బొమ్మల్లా విసిరేశాడు. సుగ్రీవుడు మెరుపు వేగంతో వెళ్లి కుంభకర్ణుడు ముక్కు చెవులు కొరికి చీల్చేశాడు. కానీ కుంభకర్ణుడి దెబ్బకి సుగ్రీవుడు స్పృహ కోల్పోయాడు. ఆఖరికి హనుమంతుడు ఆ మహావీరుడు కూడా ఆ రాక్షసుణ్ణి ఆపలేకపోయాడు. వానరసేన చేతుల్లో నుండి ఆయుధాలు కింద పడ్డాయి. యుద్ధ భూమి అంతా భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గల్లుమని ఒక బాణం దూసుకొస్తున్న శబ్దం. ఒక్కసారిగా రామసేన మొత్తం ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే పార్ట్ 8 చూడాలి.